Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 3, 2024కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ జరిగాయి. వాటిని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సెప్టెంబర్ 3, 2024 కరెంట్ అఫైర్స్కు వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. రైట్, ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి అంశము అగ్రిష్యూర్ ఫండ్ ప్రారంభం. అగ్రిష్యూర్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అగ్రిష్యూర్ నిధి అంటారు దాన్ని. మనం ఇంగ్లీష్లో అగ్రిష్యూర్ ఫండ్ అని పిలుస్తారు. అగ్రిష్యూర్ ఫండ్ దీనిని 2024 జూలై నెలలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీనిని సెప్టెంబర్ 3, 2024న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈ అగ్రిష్యూర్ ఫండ్ని ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటి, ఎంత నిధితో దీన్ని ప్రారంభించారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ఫండుని ప్రారంభించారు. ఇన్ ఏ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ సెక్టర్, ద అగ్రిష్యూర్ ఫండ్ వాజ్ లాంచ్డ్. ఇది దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలన్న లక్ష్యంతో అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్, గ్రామీణ స్థాయి సంస్థలు అంటే సింపుల్గా మనం రూరల్ ఆర్గనైజేషన్స్, ఏవైతే ఆ అంకుర సంస్థలు కావచ్చు, గ్రామీణ సంస్థలు కావచ్చు, వ్యవసాయంలో వినూత్న పద్ధతుల్ని ఆవిష్కరించాయో ఆ ఆవిష్కరించిన అంకుర సంస్థలకి, గ్రామీణ స్థాయి సంస్థలకి, రైతులకి సహాయ సహకారాలని అందించడం ఈ అగ్రిష్యూర్ ఫండ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడతాం. అలాగే వ్యవసాయ రంగంలో నష్ట భయం ఎక్కువ ప్రకృతి విపత్తుల వలన. అందుకే అంత నష్ట భయం ఉన్నా కూడా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి అంశాలలో ఎవరైతే కొత్త సాంకేతికతలని అభివృద్ధి చేస్తారో వారికి ఆర్థికంగా దన్నుగా ఇవ్వడం కోసం ఈ ఫండుని ప్రారంభించినట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే కొత్త ఆవిష్కరణలను, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇలా గ్రామీణ స్థాయి అంకుర సంస్థలకి ఒక ప్రత్యేక ఆర్థిక దన్నుగా నిలబడడం కోసం ఒక ప్రత్యేక నిధిని ప్రారంభించడం దేశంలో ఇదే మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం. అయితే దీనిని 750 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. ఈ నిధి 750 కోట్లుతో దీనిని సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో కేటగిరీ 2 పరిధిలోకి వచ్చే తాత్కాలిక ప్రాతిపదిక ప్రత్యామ్నాయ పెట్టుబడి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా దీనిని ఏర్పాటు చేస్తారు. 750 కోట్లు. ఈ 750 కోట్లలో కేంద్ర ప్రభుత్వమేమో 250 కోట్లని సమకూరుస్తుంది. అలాగే వ్యవసాయానికి అపెక్స్ బాడీగా ఉన్నటువంటి నాబార్డ్ కూడా 250 కోట్లు. నాబార్డ్ అంటే
NABARD అంటారు. 1982లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని ఏర్పాటు చేశారు. ద అపెక్స్ బాడీ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సెక్టర్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. శివరామన్ కమిటీ సూచనల మేరకు ఈ నాబార్డు ఏర్పాటు చేయబడింది. ఈ నాబార్డు ఏమో 250 కోట్లని కేటాయిస్తుంది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలు, అలాగే ఇతర సంస్థలతో కలిసి మరొక 250 కోట్లని సమకూరుస్తారు. బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిపి 250 కోట్లతో మొత్తం 750 కోట్ల నిధితో దీనిని ఏర్పాటు చేసి వినూత్న పరిష్కారాలు, గ్రామీణలో వినూత్నమైన సమస్యలకు వినూత్నమైన ఆలోచనలు చేసినటువంటి సంస్థలకి, గ్రామీణ సంస్థలకి, అంకుర సంస్థలకి ఆర్థికంగా దన్నుగా నిలబడడం ఈ ఫండ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. రైట్, చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ ఇది. దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశము చాలా ముఖ్యం. విషాణు యుద్ధ అభ్యాస్. విషాణు యుద్ధ అభ్యాస్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. జాతీయ స్థాయి అంశాల పరంగా విషాణు యుద్ధ అభ్యాస్, దీన్నే మనం వైరస్ వార్ ఎక్సర్సైజ్ అని పిలుస్తారు. దీన్నే మనం ఇంగ్లీష్లో వైరస్ వార్ ఎక్సర్సైజ్. చాలా ఇంపార్టెంట్. దేశంలో ఒక పాండమిక్, కోవిడ్ లాంటిది కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపాక్స్, మంకీ పాక్స్ అనేవారు గతంలో, అలాంటి పాండమిక్స్ ఏవైనా సంభవిస్తే ఆ పాండమిక్స్ కి భారతదేశము ఎంతవరకు సంసిద్ధంగా ఉంది అన్నదాన్ని తెలుసుకోవడం కోసం ఈ విషాణు యుద్ధ అభ్యాస్ లేదా వైరస్ వార్ ఎక్సర్సైజ్, వైరస్ మీద యుద్ధం చేసే ఒక విన్యాసం ని సెప్టెంబర్ 3న ఈ ఇన్ఫర్మేషన్ ని మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ ఎక్సర్సైజు ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 తేదీల మధ్య 5 రోజుల పాటు నిర్వహించారు. అయితే దీనిని నేషనల్ వన్ హెల్త్ మిషన్ అంటారు. NOHM, నేషనల్ వన్ హెల్త్ మిషన్ లో భాగంగా ఆగస్టు 27, 2024 నుంచి ఆగస్టు 31, 2024 మధ్య ఈ విన్యాసాలని రాజస్థాన్లో ఆజ్మీర్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. రాజస్థాన్లోని ఆజ్మీర్ జిల్లాలో ఈ ఎక్సర్సైజ్ ని నిర్వహించారు. అంటే పాండమిక్ ప్రిపేర్డ్నెస్, మహమ్మారులు వస్తే ఆ మహమ్మారుల్ని ఎదుర్కోవడానికి మనం ఎంత సంసిద్ధులుగా ఉన్నాము అన్నదాన్ని తెలియజేయడం కోసం, అంటే జంతువుల ద్వారా వైరస్లు వ్యాప్తి చెందితే ఆ వ్యాప్తి చెందిన వైరస్లు హ్యూమన్ బీయింగ్స్ కి ఎఫెక్ట్ అయితే వారు ఎంతవరకు ప్రభుత్వము వారు సిద్ధంగా ఉన్నారు అన్నదాన్ని ఒక సిమ్యులేషన్ ద్వారా క్రియేట్ చేసి దాన్ని ఎలా ఎదుర్కొంటున్నాము అని విన్యాసాల్ని నిర్వహించారు. ఇలా భారతదేశంలో పాండమిక్ ప్రిపేర్డ్ కోసం లేదా పాండమిక్ ప్రిపరేషన్ కోసం ఒక విన్యాసాన్ని విషాణు యుద్ధ అభ్యాస్ లేదా వైరస్ వార్ ఎక్సర్సైజ్ పేరుతో నిర్వహించడం దేశంలో ఇదే ఫస్ట్ టైం. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. డెఫినెట్ గా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న ఎలా అడుగుతాడు అన్నది చెప్తాను మీకు. ప్రజెంట్ మన రాష్ట్రపతి మనకి తెలుసు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము. ఈ ద్రౌపది ముర్ము ఇటీవల
ఏ రాష్ట్ర శాసన మండలి శతాబ్ది ఉత్సవాలకి లేదా సెంటనరీ సెలబ్రేషన్స్ కి హాజరయ్యి ప్రసంగించారు అని అడుగుతారు. అంటే భారతదేశంలో 28 రాష్ట్రాలకి అలాగే ప్రస్తుతానికి 3 కేంద్రపాలిత ప్రాంతాలకి శాసనసభలు ఉన్నాయి. అంటే వాటిని మనం యూనికామరల్ సిస్టమ్ అంటారు, ఏకసభా వ్యవస్థ. అలాగే మన దేశంలో ప్రస్తుతము 6 రాష్ట్రాలకి ద్విసభా విధానము ఉంది. శాసన మండలి లేదా విధాన పరిషత్ అని పిలుస్తారు. ఆర్టికల్ 169 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 169వ ఆర్టికల్ ఈ శాసన మండలి ఏర్పాటుని తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మన దేశంలో ఆంధ్రప్రదేశ్, అలాగే బీహార్, అలాగే తెలంగాణ, అలాగే కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, అలాగే ఉత్తరప్రదేశ్ ఈ 6 రాష్ట్రాలలో శాసన మండలి విధానం కూడా, శాసనసభతో పాటుగా శాసన మండలి కూడా ఉంది. దీన్ని బైకామరల్ సిస్టమ్ అని పిలుస్తారు. అయితే ఇందులో మనకి 2021 ఫిబ్రవరి 19 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి విధాన పరిషత్తు లేదా విధాన మండలి లేదా శాసన మండలి ఏ రాష్ట్రానికి చెందినది అంటే మహారాష్ట్ర. అయితే 2021కి దీనికి సెంటనరీ ఇయర్ అయింది, అంటే శతాబ్ది ఉత్సవాలు జరిగాయి, 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే కోవిడ్ లాక్డౌన్ కారణంగా ఆ శతాబ్ది ఉత్సవాలని అప్పుడు నిర్వహించలేదు. దాంతో సెప్టెంబర్ 3, 2024న ఈ మహారాష్ట్ర శాసన మండలి యొక్క శాసన మండలి 100 సంవత్సరాల అకేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యి ప్రసంగించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే 1921లో మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు లేదా సూచనల మేరకు మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ కమిటీ సూచనల మేరకు ఈ విధాన మండలిని దేశంలో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 4వ అంశము CMLRE. దీనికి సంబంధించినటువంటిది కూడా మనకి ఇంపార్టెంట్. దీని అబ్రివేషన్ ఏమిటంటే సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ. సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖతో పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎన్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది సెప్టెంబర్ 3, 2024న కోచిలో, కేరళలోని కోచిలో తన హెడ్ క్వార్టర్స్లో ఇండోబిస్ అనే ఒక సదస్సుని లేదా ఒక వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. INDO, దీన్ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు అంటే INDOBIS వర్క్షాప్ని కోచిలో
నిర్వహించడం జరిగింది. కేరళలోని కొచ్చిలో. ఇండోబిస్ అంటే ఇండియన్ ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అంటే హిందూ మహాసముద్ర జీవ వైవిధ్య సమాచార వ్యవస్థ. ఇండోబిస్ అంటే ఇండియన్ ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇండో అంటే ఇండియన్ ఓషన్, బి అంటే బయోడైవర్సిటీ, ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఎస్ అంటే సిస్టమ్. హిందూ మహాసముద్ర జీవ వైవిధ్య సమాచార వ్యవస్థకి సంబంధించిన ఒక వర్క్షాప్ ని సెప్టెంబర్ 3, 2024 విజయవంతంగా నిర్వహించింది. ఈ వర్క్షాప్ లో పాల్గొనే వారిలో సముద్ర జీవ వైవిధ్య డేటా డాక్యుమెంటేషన్ మరియు ప్రచురణ గురించి అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడడం జరిగింది. అయితే ఇది డైరెక్ట్గా 2015లో ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తీసుకుంది. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 14వ గోల్, 14th గోల్ అనేది లైఫ్ బిలో వాటర్, సముద్రంలో జీవం, లైఫ్ బిలో వాటర్ అనే లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ సదస్సుని లేదా ఈ వర్క్షాప్ ని నిర్వహించడం జరిగింది. ఈ CMLRE ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ GVM గుప్తా. ఈ CMLREని 1998లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొచ్చిలో ఉంది. అయితే CMLRE హ్యాస్ డెవలప్డ్ ఏ మొబైల్ యాప్. అంతేకాకుండా ఈ CMLRE సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ ఒక యాప్ను కూడా అభివృద్ధి చేసింది. ఆ యాప్ ఏమిటంటే ఓషన్ ఐస్ అనేటువంటి ఒక యాప్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక సిటిజన్ సెంట్రిక్ యాప్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అప్రోచ్ కలిగినటువంటి ఒక యాప్. ఎందుకు దీన్ని తీసుకొచ్చారంటే డేటా కలెక్షన్, షేరింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మెరైన్ బయోడైవర్సిటీ, మానిటరింగ్ అండ్ రీసెర్చ్. సముద్ర జీవ వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి, ఎప్పటికప్పుడు అనలైజ్ చేయడానికి, పరిశోధించడం కోసం లాంచ్ చేసిన యాప్ ఓషన్ ఐస్ అనేటువంటి ఒక యాప్. ఈ ఇండోబిస్ అనేది ఇండియన్ ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ OBS. ఇది OBIS ఓషన్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దీన్ని ఒక అంతర్ప్రభుత్వాల సంస్థగా, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసింది యునెస్కో. ఆ యునెస్కో సంస్థ ద్వారా ఈ కోచి సంస్థని కూడా OBS లో భాగంగా భారతీయ చాప్టర్ గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే. అదేమిటి అంటే CSAR. ఈ CSAR అనేది చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ అంటారు. చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్. చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్. ఈ చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ ని భారతదేశము మరియు యునెస్కో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు యునెస్కో తన ప్రధాన కార్యాలయం ప్యారిస్లో సెప్టెంబర్ 6, 2024న నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. 2024 చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ భారత ప్రభుత్వము మరియు యునెస్కోలు సంయుక్తంగా తన ప్రధాన కార్యాలయమైన ప్యారిస్లో నిర్వహించనున్నారు. యునెస్కో ప్యారిస్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు యునెస్కో. ఇది భారత చీఫ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరు అధ్యక్షతన, అలాగే యునెస్కోకి చెందినటువంటి నేచురల్ సైన్సెస్ సెక్టర్లు కలిపి నిర్వహించబోతున్నాయి. భారతదేశానికి సంబంధించినటువంటి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజరు ప్రస్తుతం అజయ్ కుమార్ సూద్, ఏకే సూద్ అంటారు, ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్. అయితే విజ్ఞాన శాస్త్రాన్ని ఎటువంటి పరిమితులకు లోబడకుండా ప్రోత్సహించడం, జ్ఞానం పరంగా నెలకొన్న సౌష్ఠవ రాహిత్య సమస్యలను పరిష్కరించడం, ప్రపంచ స్థాయిలో విజ్ఞాన శాస్త్ర ఆధారిత సలహాలు సంబంధిత సామర్థ్యాన్ని పరిపృష్టపరచడం లేదా పటిష్టపరచడం ఈ సిఎస్ఏఆర్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. 28 దేశాలకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తులు, అంటే వారి యొక్క చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ కావచ్చు లేదా దానికి రిలేటెడ్గా ఉన్న నామినేటెడ్ పోస్ట్కి సంబంధించిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 6 అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. నెక్స్ట్ ది ఎన్టీహెచ్ అండ్ బిఈఈ ల ఒప్పందం. ఎన్టీహెచ్ అండ్ బిఈఈ ల మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం. ఏమిటి ఎన్టీహెచ్, ఏమిటి బిఈఈ, ఎందుకు ఈ ఒప్పందం కుదిరింది అనే దాన్ని ఒకసారి మనం చూద్దాం. సెప్టెంబర్ 3, 2024న న్యూఢిల్లీలో ఎన్టీహెచ్ నేషనల్ టెస్ట్ హౌస్ అంటారు. ఎన్టీహెచ్ అంటే నేషనల్ టెస్ట్ హౌస్, అలాగే బిఈఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అయితే ఈ రెండు సంస్థలు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ లో మనకి నేషనల్ టెస్ట్ హౌస్ పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్, కేంద్ర విద్యుత్ శాఖలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పనిచేస్తుంది. ఇది వినియోగదారుల మంత్రిత్వ శాఖ, ఇది ఏమో విద్యుత్ శాఖ పరిధిలో పనిచేస్తాయి. ఈ రెండు సెప్టెంబర్ 3న ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారము టు స్ట్రెంగ్థనింగ్ ద స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ program in crucial initiative designed to promote energy efficiency across the country. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగ వాడకాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. స్టాండర్డ్స్ ని, లేబులింగ్ ని భారీగా క్రూషియల్ ఇనిషియేటివ్ గా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. S&L అనే ప్రోగ్రామ్ ని స్ట్రెంగ్థన్ చేయడానికి స్టాండర్డ్స్, లేబులింగ్, తద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రోత్సహించడం, దేశవ్యాప్తంగా ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రోత్సహించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఎన్టీహెచ్ అనేది 1912లో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్. 1912 ఇది India's largest multidisciplinary testing laboratory under central government. కేంద్ర ప్రభుత్వంలో ఒక మల్టీ డిసిప్లినరీ టెస్టింగ్ ల్యాబ్ ఏదైనా ఉంది అంటే అది ఎన్టీహెచ్ మాత్రమే.
NTH మాత్రమే. ఓవరాల్గా అన్ని రంగాలకి సంబంధించినటువంటి టెక్నికల్ కన్సల్టెన్సీ, టెస్టింగ్, కాలిబ్రేషన్ అండ్ క్వాలిటీ ఇవాల్యుయేషన్ అక్రాస్ ద వేరియస్ సెక్టర్స్. మరి BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2002లో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ. 2002లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. టు రెడ్యూస్ ద ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థకి ఎనర్జీ వ్యవస్థ ద్వారా కొంతవరకు దాని మీద ప్రెజర్ తగ్గించడం BEE యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇండియన్ ఎకానమీ మీద. కాబట్టి తద్వారా ఈ రెండు సంస్థలు కలిసి ఎనర్జీ ఎఫిషియన్సీని ప్రోత్సహిస్తాయి దేశవ్యాప్తంగా అనేది ఈ ఒప్పందం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. చాలా ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము కూడా ఉంది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. అపరాజిత బిల్లు. అపరాజిత బిల్లు 2024. దీన్నే యాంటీ రేప్ బిల్ అని కూడా పిలుస్తారు. అపరాజిత, దీన్ని పూర్తిగా చెప్పాలంటే అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. ఈ బిల్లుని ఆగస్టు మొదటి వారంలో ఒక డాక్టర్ని రేప్ చేయడం, ఆమె చనిపోవడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ప్రొటెస్టు జరిగింది. జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు భారీగా ధర్నాలు, ప్రొటెస్టులు చేయడం జరిగింది. డ్యూటీస్ని కూడా వారు బాయ్కాట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళల పైన కానీ పిల్లల పైన కానీ రేప్స్ జరిగితే కఠినమైన శిక్షలని అమలు చేసేందుకు ఈ అపరాజిత బిల్లుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇది చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 3, 2024న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ యునానిమస్ గా ఏకగ్రీవంగా సెప్టెంబర్ 3న ఆమోదం తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న TMC పార్టీ, ప్రెసిడెంట్ మమతా బెనర్జీ గారు సీఎంగా ఉన్నారు, దేశంలో ఉన్న ఏకైక మహిళా సీఎం. ఆమె తీసుకొచ్చిన బిల్లు, ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకి బీజేపీ పార్టీ కూడా మద్దతు తెలిపింది. బీజేపీ ఆల్సో సపోర్టెడ్. బీజేపీ కూడా సపోర్ట్ చేసిన ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే ఈ బిల్లు ఆ తర్వాత సభ ఆమోదించింది. దీని తర్వాత గవర్నర్ ఆనంద్ బోస్కు పంపించారు. ఆయన ఆమోదం తెలిపి సెప్టెంబర్ 6వ తేదీన దీన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఈ బిల్లు అమలులోకి చట్టంగా వస్తుంది. అయితే ఈ బిల్లులో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ ని మనం డిస్కస్ చేద్దాం. అత్యాచారానికి పాల్పడినటువంటి వారికి జరిమానాతో పాటు పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ఇంకా పెరోల్ అనేది ఉండదు. ఇంకా అలాగే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల చర్యల వలన ఆ అత్యాచారానికి గురైన బాధితురాలు మరణానికి కారణమైన లేదా ఆమె కోమాలోకి వెళ్ళిపోయినా అలా ఉన్న తీవ్రతను బట్టి ఈ అత్యాచారం చేసిన నేరస్తులకి జరిమానాతో పాటు మరణ శిక్ష విధించేలా ఈ బిల్లు ప్రతిపాదించడం జరిగింది. అలాగే ప్రాథమిక నివేదిక వచ్చిన 21 రోజుల్లో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాథమిక నివేదిక వచ్చిన 21 రోజులలో నిందితులని శిక్షించేందుకు బిల్లులోని నిబంధనల ప్రకారము ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తారు.
ఆ తర్వాత ఏదైనా విచారణ తప్పనిసరి అయితే మరొక 30 రోజులు అదనపు సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ బిల్లు యాసిడ్ అటాక్ చేసిన అటువంటి వారికి జీవిత ఖైదుని పెరోల్ లేకుండా విధించడం జరుగుతుంది. అలాగే ఈ బిల్లుని పశ్చిమ బెంగాల్ లా మినిస్టర్ మొయిలీ ఘటక్ దీన్ని సభలో పెట్టడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ, ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ది మనకి సాగర్ మంథన్. ఈ సాగర్ మంథన్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ మరియు జల మార్గాల శాఖ మంత్రి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ఈ సాగర్ మంథన్ కార్యక్రమాన్ని అధికారికంగా సెప్టెంబర్ 3, 2024న ప్రకటించడం జరిగింది. సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్ డైలాగ్. దీని మొత్తం ఈ డైలాగ్ సంబంధించి లేదా ఈ సమావేశానికి సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్. సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్ డైలాగ్. ద గ్రేట్ ఓషన్ డైలాగ్ పేరుతో దీన్ని నిర్వహించబోతుంది భారతదేశంలోనే. ఈ సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ ని మనకి ముంబైలో నిర్వహించబోతున్నారు. ఇలా భారతదేశంలో దీనిని నిర్వహించడం కాదు, ఇది ఫస్ట్ టైం అన్నమాట, భారతే నిర్వహిస్తుంది. ఇలాంటి ఒక గ్రేట్ ఓషన్స్ డైలాగ్ ని నిర్వహించడం తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడంటే 2024 నవంబర్ 18, 19 తేదీల్లో ముంబైలో దీనిని కేంద్ర పోర్టులు మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్వహించబోతుంది. దీని కర్టెన్ రైజర్ ని అంటే దీని ప్రకటనని సెప్టెంబర్ 3, 2024న ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే దీని తర్వాత మనం ఒక అంతర్జాతీయ అంశానికి వెళదాము, ఇంటర్నేషనల్ ఇష్యూ. ఆ ఇంటర్నేషనల్ ఇష్యూలో టిటిఓఎస్ పథకము. టిటిఓఎస్ పథకం. ఈ టిటిఓఎస్ అంటే ట్రస్టెడ్ టూర్ ఆపరేటర్ స్కీమ్ అంటారు. ట్రస్టెడ్ టూర్ ఆపరేటెడ్ స్కీమ్. ఈ ట్రస్టెడ్ టూర్ ఆపరేటెడ్ స్కీమ్ అనేది దక్షిణాఫ్రికా లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ని ఎవరు ప్రారంభించారు అంటే దక్షిణాఫ్రికా అనే దేశము ప్రారంభించడం జరిగింది. సౌత్ ఆఫ్రికా హ్యాస్ అనౌన్స్డ్ Trusted Tour Operator Scheme TTOS with an initial focus of the tourist markets from China and India. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలోకి భారతదేశము మరియు చైనా దేశాల పర్యాటకులని ఆకర్షించడం కోసం ఈ స్కీమ్ ని దక్షిణాఫ్రికా సెప్టెంబర్ 3న ప్రకటించింది. అయితే ఈ పథకము 2025 జనవరిలో ప్రారంభించబోతున్నారు. 2025 జనవరిలో ప్రారంభించబోతున్నారు. ఈ పథకము మొత్తం అన్ని రకాల రీఫార్మ్స్ చేసి భారీగా పర్యాటకుల్ని ఆకర్షించాలి, ముఖ్యంగా భారత్, చైనా దేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించాలన్న ఒక ఉద్దేశంతో టిటిఓఎస్ అనే ఒక దాన్ని దక్షిణాఫ్రికా లాంచ్ చేసింది. మరొక అంతర్జాతీయ అంశము వ్లాదిమిర్ పుతిన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయినటువంటిదే. ప్రస్తుతము రష్యా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వారు ఈ వ్లాదిమిర్ పుతిన్. ఈ వ్లాదిమిర్ పుతిన్
సెప్టెంబర్ 3, 2024న మంగోలియా అనే దేశ పర్యటనకి వెళ్ళడం జరిగింది. మంగోలియా పర్యటనకి వెళ్ళడం అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈయనకి 2023లో అంతర్జాతీయ వారెంట్ ఒకటి ఐసిసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇష్యూ చేసింది. ఐసిసిలో మంగోలియా అనే దేశం కూడా ఒక సభ్య దేశం. అయితే మంగోలియా పుతిన్ని అరెస్ట్ చేస్తుందా చేయదా అనేటువంటి వాటి మీద సస్పెన్స్ లేకుండా సింపుల్గా ఆయన్ని స్వాగత పలకడం, అద్భుతమైన స్వాగతాన్ని ఇచ్చి పలకడం జరిగింది. ఒక ఐసిసి సభ్య దేశానికి ఉక్రెయిన్ దాడి తరువాత, ప్రజెంట్ కొనసాగుతున్న దాడుల తర్వాత ఒక ఐసిసిలో సభ్యత్వం ఉన్న దేశానికి పుతిన్ పర్యటించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా మంగోలియా రాజధాని ఉలాన్ బటర్లో చెంగీజ్ ఖాన్ లాంటి 13వ శతాబ్దాన్ని ఒక అద్భుతంగా పరిపాలించినటువంటి మంగోలియన్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చెంగీజ్ ఖాన్ వస్త్రధారణలో సైన్యము పుతిన్కి స్వాగతం పలకడం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఉక్రెయిన్ కూడా ఈ మంగోలియాకి ఆయన్ని అరెస్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందేమో, అరెస్ట్ చేయమని కోరడం కూడా జరిగింది. కానీ ఆయన అద్భుతమైనటువంటి మెయిన్ స్క్వేర్ ఉలాన్ బటర్లోని ప్రధాన స్క్వేర్లో ఈయనకి స్వాగతం అద్భుతంగా పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఒక స్పష్టమైన రెడ్ బ్లూ కలర్ యూనిఫామ్స్ ని స్టైల్డ్ అప్పుడెప్పుడో 13వ శతాబ్దంలో ఉన్న చెంగీజ్ ఖాన్ స్టైల్లో ఆయనకి స్వాగతం కూడా పలకడం జరిగింది. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ. రైట్, దీని తర్వాత మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక 5 జరిగాయి. ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూని ఒకసారి మనం చూద్దాం. బ్రెండన్ మెక్కల్లమ్. ఈ బ్రెండన్ మెక్కల్లము న్యూజిలాండ్ మాజీ క్రికెటర్. ఈ న్యూజిలాండ్ మాజీ క్రికెటరు ప్రస్తుతము సెప్టెంబర్ 3 కంటే ముందు వరకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు టెస్ట్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు టెస్ట్ కోచ్గా వ్యవహరిస్తున్నారు ఈయన. అయితే సెప్టెంబర్ 3, 2024న ఈయనని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్, దాన్ని మనం సింపుల్ గా ఈసీబీ అంట, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ జట్టుకి వన్డే కోచ్ గా కూడా ఈయన్నే నియమించారు. వన్డే కోచ్ ఇంగ్లాండ్ జట్టుకి కొత్త వన్డే కోచ్ గా బ్రెండన్ మెక్కల్లమ్ నియమించబడడం జరిగింది అదే రోజున. అంటే ఆ జట్టు స్ట్రాటజిక్ రీస్ట్రక్చర్ లో భాగంగా ఈయన్ని పురుషుల ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కోచ్గా, ప్రధాన కోచ్గా ఈసీబీ నియమించడం జరిగింది. రైట్, దీని తర్వాత రెండవది WTC ఫైనల్ 2025. టెస్ట్ హోదా ఉన్నటువంటి జట్లు 2 సంవత్సరాలలో 2023, 2024 సంబంధించి, అంటే 2024, 25కి సంబంధించి మొత్తం వాటి ప్రదర్శన ఆధారంగా వారికి పాయింట్లను కేటాయించి అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు WTC ఫైనల్ ఆడుతారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ అంటారు. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ మొట్టమొదటగా 2021లో జరిగింది, రెండవది 2023లో జరిగింది, ఇప్పుడు మూడవది 2025లో జరగబోతుంది. అంటే ఇది మూడవది. 2021లో ఒకటోది, 2023లో రెండోది జరిగింది. ఇక్కడ అద్భుతం ఏమిటంటే 2 సార్లు ఫైనల్ కి ఇండియా చేరింది, 2 సార్లు ఓడిపోయింది. 2 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కి భారత్ టెస్ట్ జట్టు చేరి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. 2021లో ఇండియా, న్యూజిలాండ్లు చేరాయి. ఇండియా,
న్యూజిలాండ్ చేరితే న్యూజిలాండ్ అక్కడ విన్ అవ్వడం జరిగింది. అలాగే రెండోసారి ఇండియా ఆస్ట్రేలియాలు చేరాయి. ఈసారి కూడా ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించడం జరిగింది. ఇక్కడ మొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ని ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ లో నిర్వహించారు. సౌతాంప్టన్ రెండవ ఫైనల్ ని ఓవల్ లో నిర్వహించారు, ది ఓవల్. ఇప్పుడు సెప్టెంబర్ 3, 2024 ప్రకటన ప్రకారము 2025లో జరగబోయే ఈ ఫైనల్ ని ది లార్డ్స్ లండన్ లో క్రికెట్ కి పుట్టినిల్లుగా, క్రికెట్ మక్కాగా పిలువబడే ది లార్డ్స్ లో నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇది 2025 జూన్ 11 నుంచి జూన్ 15 మధ్య, జూన్ 11 నుంచి 15 తేదీల మధ్య నిర్వహిస్తారు. జూన్ 16ని రిజర్వ్ డేగా ప్రకటించారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో వర్షం వస్తే మ్యాచ్ రద్దయితే ఇంకొక రోజు దాన్ని పొడిగించేలా రిజర్వ్ డేని ప్రకటించారు. ఫస్ట్ టైం లార్డ్స్ WTC ఫైనల్ ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. మూడవ క్రీడా అంశము అభయ్ సింగ్. ఈ అభయ్ సింగ్ ఇండియన్ స్క్వాష్ ప్లేయర్. ఈ ఇండియన్ స్క్వాష్ ప్లేయరు ప్రపంచంలో 4వ ర్యాంక్ లో ఉన్నాడు. ఈయన తున్కు ముహ్రిజ్ ట్రోఫీ 2024 PSA ఛాలెంజర్ టూర్ స్క్వాష్ ఈవెంట్ మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగినటువంటి టోర్నమెంట్ లో టౌన్కు ముహ్రిజ్ ట్రోఫీ 2024ని కౌలాలంపూర్ లో గెలుపొందాడు. స్క్వాష్ ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈయనకి 10వ PSA టైటిల్, 10th టైటిల్. ఓకే, నెక్స్ట్ లూయిస్ సూరజ్. ఈ లూయిస్ సూరజ్ అన్నటువంటి ఈయన ఉరుగ్వే ఫుట్బాల్ ప్లేయర్. ఉరుగ్వే దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. ఈ ఫుట్బాల్ ప్లేయరు సెప్టెంబర్ 2, 2024 అంతర్జాతీయ ఫుట్బాల్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. సెప్టెంబర్ 6, 2024 ఒక వరల్డ్ కప్ క్వాలిఫైయర్ 2026లో అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోయే 23వ ప్రపంచ కప్ కి క్వాలిఫైయర్ అర్హత మ్యాచ్ ని పరాగ్వేతో జరగనుంది. ఆ మ్యాచ్ తరువాత ఉరుగ్వేకు చెందినటువంటి ఈ సూరజ్ రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. ఈయన మొత్తంగా 69 గోల్స్, అంతర్జాతీయ గోల్స్ 142 మ్యాచ్ల్లో చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అలాగే రోలెంట్ వాల్టమన్స్. ఈయన పాకిస్తాన్ హెడ్ కోచ్ ఆఫ్ హాకీ. పాకిస్తాన్ హాకీ జట్టు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఈయన సెప్టెంబర్ 2, 2024 తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, దీని తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కి చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త పరిశోధన, న్యూ రీసెర్చ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త పరిశోధన. ఈ కొత్త పరిశోధన న్యూ రీసెర్చ్ లో ఏమి తేలింది, ఎవరు చేశారు ఈ పరిశోధన అనే దాని మీద చూద్దాం. మైక్రోఫ్లూయిడ్ సాంకేతికతని ఉపయోగించి సూర్యకాంతిని ఉత్ప్రేరకంగా ఉపయోగించడం ద్వారా లెదర్ ట్యానింగ్, అలాగే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి పరిశ్రమలలో వ్యర్థ జలాలు విడుదలవుతూ ఉంటాయి. ఆ వ్యర్థ జలాలని పైన చెప్పినటువంటి సూర్యకాంతి ఒక ఎలక్ట్రోలైట్గా అంటే ఉత్ప్రేరకంగా ఉపయోగించి
అందులో ఉన్నటువంటి విషపూరితమైన క్రోమియంను తొలగించడానికి INST పరిశోధకులు తక్కువ ధరలో ఒక కొత్త సాంకేతిక పద్ధతిని అభివృద్ధి చేయడం జరిగింది. INST అంటే వ్యర్థ జలాల నుండి విషపూరితమైన క్రోమియంను తొలగించడం కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ పరిశోధకులు ఈ వ్యర్థ జలాల నుంచి క్రోమియంని తొలగించే తక్కువ ధరతో తొలగించే అధునాతన పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ INST పంజాబ్ లోని మొహాలీలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్.